సినిమా లేదు. సినిమా లేకపోతే దర్శకులు లేడు. దర్శకులు లేకపోతే నాలాంటి నటుడు లేడు. కాబట్టి ప్రేక్షక దేవులందరికీ చెప్పవలసిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే, ఈ సినిమా మీరు తప్పగా చూడండి. దీంట్లో మీరు డిసప్పాయింట్ అయినా, మీరు సినిమాలో నవ్వకపోయినా మీ టికెట్ ఖర్చు నేను ఇస్తాను. ఇది 100% వాస్తవం. సినిమా హాల్లో కూర్చొని నవ్వకుండా మీరు బయటకు వచ్చినట్టుగైతే నేను మీరు అన్నదానికి ఒప్పుకుంటా. మీ సినిమా టికెట్ ఖర్చు ఇస్తా, అంత కాకపోతే మీకు ఎంత కావాల్సి అంత ఇస్తా. ఇది మాత్రం వాస్తవం. ఈ సినిమా అద్భుతంగా ఉంది. నేను సుమారుగా 20 సినిమాలు చేశానండి. నా ఫస్ట్ మూవీ కేడి, తర్వాత యూటర్న్, మన రీసెంట్గా వచ్చిన సినిమా మధ్యాక, రావు రమేష్ మన మురళీ శర్మ గారి కాంబినేషన్లో చేశా. యూటర్న్ చేశా, ఏబిసిడి చేశా, నీళ్ళమెల్లే చేశా, చాలా సినిమాలు చేశా. కానీ నాకు ఎక్కడ తృప్తి అనిపించలేదు. మళ్ళీ ఈ నెలలో నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవ్వడానికి 2-3 సినిమాలు ఉన్నాయి. నక్కింతి నాథరావు గారి సినిమాలే, ఒకటి అనకాపల్లి, 2 నేను రెడీ, ఈ సినిమాలు ఉన్నాయి. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చాలా కష్టపడుతున్నా. ఇప్పటిదాకా నాకు నేము ఫేము ఏం రాలా. అందరూ చూసేటోళ్ళు మీరు అక్కడ చూసారు ఇక్కడ చూసారు, సినిమా స్క్రీన్ తీసి ఇక్కడ నేను అని చెప్పే పరిస్థితి ఏర్పడింది. కానీ రాహుల్ శ్రీనివాస్ గారు నేను జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఇది నేను నా నాలుగుతో చెప్తున్న మాటలు కాదు, హృదయాంతరాంతరాల్లోంచి చెప్తున్న మాటలు. అంటే సినిమా కష్టాలు నాకు తెలుసు. ఐఎమ్ థియేటర్ ఆర్టిస్ట్. ఐ గాట్ 2 నంది అవార్డ్స్ అండ్ సో మెనీ విలన్ అవార్డ్స్, చాలా అవార్డ్స్ తీసుకున్నా. కానీ సినిమాల్లో నాకు మంచి రాలే. మన రాహుల్ శ్రీనివాస్ గారు వెబ్ సిరీస్లో 2 వెబ్ సిరీస్లు చేశాను. చేసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, జోగారావు గారు మా సినిమాలో క్యారెక్టర్ చేయాల్సి అన్నారు. డెఫినెట్గా చేస్తానని చెప్పాను. కానీ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారండి. ఒక్క విషయం నేను రాహుల్ శ్రీనివాస్ గారి గురించి చెప్పగలను. నేను చచ్చిపోయే ముందు కూడా రాహుల్ శ్రీనివాస్ గారిని గుర్తుపెట్టుకుని చచ్చిపోతా. ఇది వాస్తవం. ఏమంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక నటుడిగా, స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత దీనిగా ఉండి ఈరోజు నాకు ఇంత అవకాశాలు ఇచ్చారు. మొన్న నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు, సినిమా అయిపోయిన వెంటనే జనాలందరూ నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు తీసుకొని చాలా బాగా చేశారండి, అందరం నవ్వుకున్నామండి, మంచి సినిమా తీశారండి అని చెప్పి నాకు నిజంగా కళ్ళంబట్టి నీళ్ళు వచ్చి, మా పాప లండన్లో ఉంటుంది, మా పాపతో కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ, అమ్మ ఇన్ని రోజులు నేను కష్టపడడానికి ఈరోజు నాకు ప్రతిఫలం దక్కిందని మంచి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ రాహుల్ శ్రీనివాస్ గారు. ఇంతకంటే నేను మీకు ఏమీ నేను చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సందీప్ గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. చాలా చక్కగా మేము పిక్నిక్ వెళ్ళి వచ్చేటట్టు ఉండేది. అలాగే తిరువీరు గారు నాకు ఇప్పుడు ఆయన మన 2009 నుంచి నాకు పరిచయం. అప్పట్లోనే నేను మంచి నాటకాలు, సినిమాలు, టీవీ సీరియల్స్ అన్నీ చేస్తుండేవాడిని. టీవీ సీరియల్స్ కూడా వదిలేశాను ఒక 2 సంవత్సరాల నుంచి. ఓన్లీ ఇప్పుడు మూవీ ఒకటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. తిరువీరు గారు నాకు మంచి మిత్రులు. నాకు మంచి ఇది కాలేజ్ చదువుకున్న రోజుల్లో కూడా చక్కగా ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు నాటకాలు వాటికి చేసేవాళ్ళం. ఆ టైంలోనే ఆ థియేటర్స్లో ఆ మేడం గారు ఇద్దరు ఉండేవారు, కళ్యాణి మేడము, పద్మజ మేడం. వాళ్ళు హీరో, నా తెలుగు క్యారెక్టర్లోని కామెడీ ప్లేస్ చాలా చేసాం. అలాగే ప్రజ్ఞ గారు, చరణ్ గారు, అలాగే నాని గారు, వీళ్ళందరూ కూడా నిజంగా, రవి గారు మీరు కూడా వచ్చినందుకు, మమ్మల్ని ఆశిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రేక్షకులందరికీ ఒక విషయం ఏంటంటే, ప్రతి వారం మనం ఏదో ఒక సినిమా చూస్తాం. ఆ సినిమాల్లో ఆనందాన్ని, ఉల్లాసాన్ని తీసుకుంటాం. అలాగే సినిమా పరిశ్రమని ప్రేక్షకులు ముందుకు నడిపిస్తున్నారు. ప్రేక్షకులు లేకపోతే సినిమా పరిశ్రమ లేదు.